హాయ్ హలో వెల్కమ్ టు కనిష్క ప్రేమ్ వ్లాగ్స్. ఈరోజు మనం ఒక ఈజీ టీ టైమ్ స్నాక్ ఒకటి చూస్తాం. సో దీనికి ముందుగా నేను ఇది చనా దాల్ ఉంటుంది కదా, దాన్ని ఒక 5 అవర్స్ వాటర్లో నానబెట్టి ఒక 1.5 అవర్స్ టు 2 అవర్స్ డ్రై చేసి తీసుకొచ్చున్నా. సో దీనికి ఒక కడాయిలో కొంచెం ఆయిల్, దానికి కావాల్సినంత ఆయిల్. సో ఇది ఈజీగా టీ టైంలో మనం స్నాక్ తినేకి, ఒక టైం పాస్ తినేకి అవుతుంది. అది చేసుకునేది కూడా ఈజీనే. మీరు టీ పెట్టే టైంలో దీన్ని చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆయిల్ కాగిందా లేదా, అది కరెక్ట్ టెంపరేచర్లో ఉందా లేదా అనేది ఇట్లా చూస్తాము. ఒకటో రెండో పప్పులు వేసి చూస్తాము. సో అది బాగా ఫ్లోట్ అవుతుంది. సో ఇప్పుడు ఆయిల్ అనేది బాగా వేడైంది. సో ఇప్పుడు దీన్ని తీసేస్తున్నా. మనకి యాక్చువల్గా ఇది ఒక టెక్స్చర్ తెలుస్తుంది, కొంచెం బాగా ఇది రౌండ్గా ఉబ్బుతుంది ఆయిల్ ఫ్రై అయినాక. మళ్ళీ మీరు టేస్ట్ కూడా చేయొచ్చు, తింటే అట్లా క్రంచీగా ఉంటుంది, అప్పుడే తెలిసిపోతుంది మనకి అది క్రంచీగా ఉందా లేదా అని చెప్పి. సో ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలి, ఎందుకంటే పప్పులన్నీ ఈవెన్గా రోస్ట్ అవ్వాలి కాబట్టి దీన్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది. సో ఆ హీట్ అనేది ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యి ఒకే ఈవెన్గా ఉంటుంది. ఎక్కువ హైలో పెట్టేసినారంటే ఏమవుతుందంటే ఫుల్ మాడిపోతుంది, మీకు ఆ టెక్స్చర్ అనేది రాదు. సో ఇప్పుడు చూస్తున్నారంటే ఇది బాగా క్రిస్పీగా రోస్ట్ అయ్యింది. సో పప్పులు అనేది ఇప్పుడు బాగా రోస్ట్ అయింది. అది క్రంచీగా ఉందా లేదా అని మీకు ఒక పప్పు టేస్ట్ చేస్తే కూడా మీకు తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఇవంతా ఆయిల్ లేకుండా ఒక టిష్యూ పేపర్, ముందే ఒక బౌల్కి టిష్యూ పేపర్ వేసుకొని ఈ పప్పులన్నీ దాంట్లోకి వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం లాగుతుంది. సో మీరు టిష్యూ పేపర్ పెట్టుకొని బాగా దీన్ని తుడిచేసి తీసేస్తే ఆయిల్ అనేది పోతుంది. సో ఇంకా మిగిలిన ఉన్న పప్పులన్నింటినీ కూడా ఇట్లా వేసి తీసుకోవాలి. సో ఇది పిల్లలు కూడా తినచ్చు, ఒక 2 years అట్లా ఉన్న పిల్లలు కూడా ఈజీగా ఒక స్నాక్ అనేది, మనం రొటీన్గా ఎప్పుడు ఏదో ఒకటి చేయాలని కాకుండా ఇట్లా ఒక చేంజ్గా ఇది కూడా ఇవ్వచ్చు. పైగా ఇది చేసుకునేది కూడా చాలా ఈజీ ప్రాసెస్, మనం టీ పెట్టే టైంలో ఇది చేసుకోవచ్చు. బయట ఆయిల్ ఏదేదో ఆయిల్ యూస్ చేస్తుంటారు, హెల్దీ ఉండదు. సో మనం ఇంట్లో చేసుకుంటే కంఫర్టబుల్. సో ఇప్పుడు చూస్తున్నారంటే పప్పులు అనేది బాగా రోస్ట్ చేసి తీసుకొచ్చున్నా. సో ఇది వేడిగా ఉన్నప్పుడు, అంటే ఫుల్ వేడి కాదు, కొంచెం వేడి అట్లా కొంచెం వామ్ ఉన్నప్పుడు దీనికి సాల్ట్ వేసి, కావాల్సినంత సాల్ట్ వేయచ్చు. సాల్ట్ వేసి బాగా దీన్ని కులకరించాలి. సో అది బాగా కులకరించినాక అంతే, ఇది స్నాక్ రెడీ. సో దీని ఒక ఆల్మోస్ట్ ఒక 15 days to 1 month వరకు కూడా స్టోర్ చేసి ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.